శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చిపెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహరాశికి అధిపతి సూర్యుడు చాలా బాగున్నాడు. గురువు కూడా 11వ రాశిలో ఉన్నాడు. 11వ మిథునంలో ఉన్నాడు, చాలా మంచి చేసేవాడు. రవి చాలా బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కానీ ఉన్న గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళేట వాళ్ళకి, స్త్రీ సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు వ్యాపారం చేసేవాళ్ళకి కానీ వాళ్ళ వరకు బాగానే ఉంది. విద్యరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్కి పోయేటువంటి వాళ్ళకి కానీ అన్ని విధాలా బాగుంది. కానీ మరి శని బాగాలేడు, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగాలేదు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, డాక్టర్లకు బాగాలేదు, వ్యవసాయదారులకు బాగాలేదు. తర్వాత ఇళ్ళు పొలాలు కొనుక్కోవాలి అంటే మరి కబ్జాలు, మరి డబల్ రిజిస్టర్లు ఇట్లాంటివి జరిగే రోజులు. కాబట్టి ఇల్లు కొనుక్కోవాలంటే చాలా జాగ్రత్తగా ఆ అమ్మేవాళ్ళ ఆస్తి వాళ్ళది కరెక్ట్ అయిందా కాదా పూర్తి వివరణ తెలుసుకొని కానీ మరి లింక్ డాక్యుమెంట్స్ సహా చూసుకొని సరైన లాయర్ చూపించుకొని కొనుక్కోవటం మంచిది. ఈ టైంలో ఏదైనా తెలిసి తెలియక కొంటే మీ డబ్బులు మొత్తం పోతాయి, మీ ఆస్తి మీది కాకుండా పోతుంది, మీ డబ్బులు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జన్మలగ్న రీత్యా చూడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగాలేడు, యాక్సిడెంట్ అవ్వటానికి బాగా అవకాశం కనబడుతోంది. ఏదైనా వ్యాధులు వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందు జన్మలగ్న రీత్యా చూపించుకొని దానికి తగిన పరిహారాలు తప్పకుండా చేసుకోవడం చాలా అవసరం. ప్రతి వ్యక్తికి కూడా బాల్యంలో చదువు, యవ్వనంలో వివాహం ఎంత సంతానం, తర్వాత కుటుంబ రక్షణకి తగిన సంపాదన, వీటిల్లో ఏది లోటు వచ్చినా కూడా ఇబ్బందే. ఎవరో నీ జీవితం మొత్తం బాగుంటుందంటారు, అది ఒట్టి మాట. పుట్టిన పిల్లాళ్ళలాగా అట్లాగే పడుకొని కింద బోర్ల పడి లేకుండా కూడా జీవితం మొత్తం ఉంటాడా? కాదు. కొన్నాళ్ళు అయితే బోర్ల పడతాడు, కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళు పాలు తాగుతాడు,
కొన్నాళ్ళు ఆహారం తింటాడు, కొన్నాళ్ళు లేచి తిరుగుతాడు. ఇవన్నీ కూడా వయస్సుని బట్టినటువంటి పరిస్థితులు ఎట్లా మారుతాయో. ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి, మంచి చెడులు 4 రకాలు ఉన్నాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4. ఈ 4 రకాల్లో 4 రకాల బాధలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మంచి చెడు చూసుకోవటం చాలా అవసరం. మానవుడి జీవితానికి 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయో 9 ధాన్యాలు ఉన్నాయి, నవధాన్యాలు. అలాగే శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7. 8వది వచ్చేప్పటికల్లా 1, 2, 2. ఈ 9 రకాల్లో ఏది బాధ వచ్చినా జరగదు. కాబట్టి 9 రకాలు ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఈ 9 రకాలు అయిన తర్వాతే మనం పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే 10 నిమిషాలు. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ప్రతిసారి జాతకం చూపించుకోండి అని చెబుతున్నాను అనేది కాదు మీకు కావాల్సింది. ఇప్పుడు కళ్ళు 2 కళ్ళల్లో ఒక కన్ను కనబడకపోయినా ఇబ్బందే, 2 చెవుల్లో ఒక చెవి కనబడినా ఇబ్బందే. మరి ఒక శ్వాస పీల్చి ఒక శ్వాస పీల్చలేకపోతే సైనస్ అంటారు, ముక్కు బిగదీస్తుంది, పార్శ్వపు నొప్పి వస్తుంది. 2 ముక్కుల్లో ఒక ముక్కు పనిచేయకపోయినా ఇబ్బంది, ఒక కన్ను సరిగా పనిచేయకపోయినా ఇబ్బంది. నాకుంది, ఇప్పుడు ఈ కన్ను ఉంది, ఎక్కువసేపు ఒక కన్ను తెరిచి చూడలేను, ఈ రెప్ప మూతపడిపోతుంది. అట్లా మూతపడ్డ రెప్పని చేతితో ఇట్లా తెరుచుకోవాల్సి వస్తుంది. అంతవరకైతే బాగానే ఉంది, కన్నే కనబడకపోతే ఇబ్బంది. అట్లాగే ప్రతి మనిషికి కూడా 9 రకాల సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, హోమియోపతికి ఉంది, ఇంగ్లీష్ వైద్యం ఉంది. ఈ 3 రకాలు ఉన్నాయి. అట్లాగే గ్రహ వైద్యం అంటారు, జ్యోతిష్యం, గ్రహ వైద్యం. బలానప్పుడు నీకు బలానా ఇబ్బంది రాబోతుందని చెప్పి ఆ టైం వచ్చిన తర్వాత జాతకం చూసుకొని ప్రవర్తించిన రోజులు ఉన్నాయి. బలానా టైంలో నీకు ఇబ్బంది రాబోతుందా, నువ్వు ఇట్లాంటి ప్రవర్తన చేయొద్దు అని చెప్పిన రోజులు ఉన్నాయి. అన్నా దురభ్యాసానికి పడి దాన్ని మానుకోలేక ప్రాణాలు పోయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడే మా ఇంటికి వచ్చిన ఒక ఆమె కొడుకున్నాడు. వారి జాతకంలో ఒకప్పుడు ఏం చెప్పానంటే, అరే నీకు పరస్త్రీతోటి నీకు చాలా ఇబ్బంది వస్తుందిరా, నీచ స్త్రీ సాంగత్యంతో నువ్వు నష్టపడతావురా అంటే, వాళ్ళమ్మ పక్కన ఇవన్నీ పుస్తకాల్లో రాసి ఉంటాయా, ఇవన్నీ నిజమా అన్నాడు. బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి కాకమునిపై ఒక మనిషిని తోలుకున్నాడు, దాన్ని రాజ్యంలో పెట్టాడు. వచ్చిన వ్యాపారంలో వచ్చిన డబ్బంతా విపరీతంగా ఖర్చు పెట్టాడు, అప్పుల పాలైనాడు. రూపాయి లేదు, వ్యాపారం మానుకున్నాడు. అప్పటిదాకా ఉన్నది అది వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అప్పుల దెబ్బలు తట్టుకోలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ తాగుడుకు అలవాటు పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 24 గంటలు తాగుడే. నువ్వు తాగుడు వల్ల బతకవురా చచ్చిపోతావురా అని కూడా నేను మొత్తుకున్నా. భార్య కూడా చివరికి చూసి విసుగుబుట్టి భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తాగుడుతోటే వాడు చచ్చిపోయినాడు. చూడండి, 2 రకాలు, జూదము, తాగుడు, వ్యభిచారం. ఈ 3 వల్ల మనిషి ఎప్పుడు కూడా నష్టపడిపోతారు. తర్వాత దురాగతమైన సంపాదన 4. ఈ 4 రకాల్లో మనిషికి ఎప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే సమస్య వచ్చినప్పుడు జాతకం చూపించుకొని నీలో ఉన్న తప్పు తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకొని నీవు ఏది చేయకూడదో దాన్ని మానుకుంటే నీకు ఎటువంటి సమస్య రాదు. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్ప దోషం.
ఎందుకు వచ్చిందయ్యా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా జాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి జాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం మేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం, ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చేయాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి, నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంతా స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ, దేవతా పూజలు కానీ, వీటన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.